హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు మనం గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని మనకు కావలసినంత క్వాంటిటీని వేసుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం పల్చగానే ఉండాలి. నెక్స్ట్ అలానే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమన్నా స్పైసీగా టేస్టీగా అనిపిస్తే ఏదైనా పొడి లాంటిది కూడా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే కరివేపాకు పొడి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాలు చేసుకునే గిన్నెని పెట్టుకోవాలి. దానికి ఆయిల్ అప్లై చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని వాటిలోకి వేసి లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. వన్స్ ఉడికిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్కి కూడా తిప్పేసి బాగా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ. వీటిని మీరు ఉత్తిన అన్న తినొచ్చు, లేదంటే కొంచెం చట్నీ అన్న పెట్టుకుని తినొచ్చు. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.